नमस्ते अस्तुधन्वने बाहुभ्यां ते नमः शिवाजरातवते ओम नमो भगवते रुद्राय रुद्रामन्यमुक्तोऽस्ति शिवे नमः नमस्ते अस्तुधन्वने बाहुभ्यां ते नमः शिवाजरातवते यानो रुद्रामणय या ते रुद्रशिवोतनोरघोरापापकाशिनी तयानुष्यं शान्तमगिरिशान्तविशाखसि या विशङ्गर्सस्ते बीभर्सस्तवे शिवङ्गर्त्राप्तं गुरुमानि सम्पुरुषं जगत्सवे नमति यथा न सर्वविद्येक्ष्माङ्गां सुमानसतु अद्यवोदव्योऽभिषिक्तैर्गच्छ सर्वाञ्जवै अरुतभप्रस्समङ्गलः एचे मागं हृदय मिडिसे अतो यो आस्यासत्वरं तेभ्यो नमः बीजन्तानकवर्तिनो विशल्यो वानाभूतो अनेशन्नशेषो अवृष्णा सदाय विष्णवे नमस्ते भगवान् विश्वेश्वराय महादेवाय विभ्रान्तकाय त्रिकालाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीनिवृतं देवाय नमः नमो हिरण्यबाहवे सैन्याय दिशाधिपते नमो नमो वृक्षेभ्यो हरिकेशाभ्यानापते नमो नमो सत्पिञ्जराय पते नमो देहनागं महिम्नचन्ते यत्र पूर्वे साध्यं सत्यदेव राजाधिराजाय प्रसय्य सायिने नमो वयं वैसवनाय कुर्महे समय कामान् कामय्यं कामेश्वर वैसवनो दधातु कुबेराज वैसवनाय महाराजाय नमः ओम स्वस्ति स्वाराज्यं भोज्यं पारमेश्वरराज्यं महाराज्यमाधिपत्यमयं समन्तपर्याय सार्वभौमः सार्वशन्दादा परात्तपृथिव्ये समन्तपर्यन्ताय एकरालिते तदप्ये श्लोको विरतः परमेष्ठितो मार्ता संग्रहे आविसदस्ये कामप्रिय అందరూ అటు సైడ్ వచ్చారా అటు సైడ్ అంతే కదా ఎవరో ఫ్యామిలీ వచ్చారో అక్కడ మిర్చి స్టార్టింగ్ ఇప్పుడు ఇలా భగవాన్లు వేరే అయ్యో మరి అలా తీయాలి కదా ఇచ్చిందమ్మా ఉన్నారా పెట్టాలి పిల్లలు ఉన్నారా మరి ఇంకా లేరు కొంచెం ఇద్దరు బాబు కానీ కానీ పాస్ కానీ
అన్నా మనిషినా 10 నిమిషాలు పెట్టుకోవస్తామండి. నాది కూడా ఆడి ఏసీ వస్తాయంట కదా నాకు ఆడి నేను ఆల్రెడీ అన్నా సార్ ఫోన్ కూడా చేసిన అన్న మీకు అలా వస్తాయి రమేష్ అన్న కార్తీక మాస వనభోజనాలకు చేసిన నా గౌడ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం పలుకుతూ మన జిల్లా అధ్యక్షుడు కొల్లపల్లి చంద్రశేఖర గౌడ్ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. కానీ శ్రీమతి మాధవ్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తర్వాత
ఇంటి కార్యక్రమం మనం మొదటిసారి నిర్వహించుకున్నందుకు మన జిల్లా గౌడ సంఘం తరఫున నేను ఒక ప్రధాన కార్యదర్శిగా వారికి ప్రతి సంవత్సరం పెద్ద వేడుకగా జరుపుకుంటారు. అదే ముందు సాయగౌడ్ గారిని వేడుకలు కావాల్సింది కోరుతున్నాను. వివిధ మండల అధ్యక్షులందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. మరియు అలాగే ఎస్ఐ గారిని కూడా వేదిక మీకు రావాల్సిందిగా కోరుతున్నాను. అందరూ ఇంత ఐటమ్లు అంటే ఎవరు ఉంటారని అయితే మనం ఒక 200 మందితో అనుకున్నాం ఈ రోజున కార్యక్రమం. కానీ వివిధ పనులు మరి రాలేకపోయినారు. వచ్చే సంవత్సరానికి కొంచెం ముందుగా ప్లాన్ చేసుకొని ఎక్కువ మొత్తం మరి ఇప్పుడు మన గౌడ కులబాంధవులు పెద్దలు వివిధ హోదాలో ఉన్న వారందరికీ ప్రత్యేక వందనం. ముఖ్యంగా అట్రాక్షన్ ఉంటుంది అని చెప్పి నన్ను పిలిచి పిల్లలతో ఇంటరాక్టివ్గా చేయడం జరిగింది. అయితే ఒకటి ఏంటంటే ఇక్కడ ఓపెన్గానే మాట్లాడుకోవాలి. అంతా ఉన్నది మన గౌడ క్యాస్ట్. నేను ఎక్కడ డ్యూటీ చేసినా కూడా గౌడ కులానికి నా తోటి అంటే ఒక పోలీస్ పరంగా ఎంతో చేయవచ్చు. సాధ్యమైనంత వరకు నేను చేస్తున్నాను. అది డాక్టర్ సాబ్ మీద అంటే వాళ్ళ లెవెల్లో ఉంటుంది. అక్కడ శ్రీనివాస్ ఉన్నాడు, కోట్ల శ్రీనివాస్ గౌడు, ఆయనకు తెలుసు. వాళ్ళు రాకపోదురు, మీరు గౌడని చెప్పండి. కేసులో ఏమైతుంది, ఒక గంజా కేసు తెచ్చుకుంటే 25 ఏళ్ళు పిల్లలను రాస్తాం మనం. 25 ఏళ్ళ తర్వాత ఒక్క చిన్న కేసు తెచ్చుకున్నాడు 10 ఏళ్ళు నడుపుతుంది. ఇప్పుడు 10 ఏళ్ళు కొత్త చట్టాలలో శిక్ష పెట్టింది. 10 ఏళ్ళు పాపం 25 ఏళ్ళు తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేసి కష్టపడి. సంతోషకరమైనటువంటి విషయము. ఈ యొక్క వనభోజన కార్యక్రమాలు హైదరాబాద్లో, కరీంనగర్, నిజామాబాద్ అక్కడక్కడ చాలా సంవత్సరాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మన గౌరవ మన పెద్దల అధ్యక్షులు గారు మొదటిసారిగా యొక్క నిర్ణయం తీసుకోవడానికి మనందరి తరఫున వారికి కృతజ్ఞతలు ఇస్తూ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ముందుగానే ఒక ప్లాన్ తయారు చేసుకొని ఏ రకంగా చేద్దామని అనుకొని చేయవలసిందిగా మనందరి తరఫున వారిని కోరుతున్నాను. అయితే వనభోజనం అనేది ఒక ప్రత్యేకమైన కథ. ఇక చెప్పడానికి టైం బాగుంటుంది. పెద్దలు ఏం చెప్పినట్టు 2 నిమిషాలు అందరికీ నమస్కారం ఏదో చెప్పి మాట్లాడినారు కాబట్టి సరే. పనిచేస్తున్నప్పుడు ప్రోగ్రామ్ మీద అక్కడికి వచ్చింది. సార్ని నేను రిసీవ్ చేసుకున్నా. అప్పటి నుంచి వారు నాకు అంటే అంతకుముందే శ్రీనివాస్ అన్న పరిచయం నాకు చేరిన వాళ్ళ పెద్దన్న. అది ఎప్పుడంటే 94-95 నుంచి పరిచయం చేసింది. తర్వాత డాక్టర్ పేరు విన్నా కానీ ఇక సార్తో ముఖాముఖి ఆ రోజు పరిచయం అయింది. నాకు ఎప్పుడు ఆయనతో రావడం పోవడం సార్లు కలవడం అనేది జరిగింది. ఇప్పుడు వారు ఇక్కడ గ్రంథాలయ శాఖ చైర్మన్గా చేసిండ్రు. అలాగే ఈ సర్వాయి పాపన్న యొక్క విగ్రహాలను ఏర్పాటు చేసేటప్పుడు కూడా ప్రెసిడెంట్గా వ్యవహరించి ఎన్నో కార్యక్రమాలు చేసిండ్రు. అదేవిధంగా ఏబిఎం హాస్పిటల్ కూడా నడిపిస్తూ మన గౌడ బాంధవులకు ఎన్నో సర్వీస్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఆ భగవంతుడు అన్ని వేళలా అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ, నేను 1989లో కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యి అంచెలంచెలుగా ఎదుగుతూ 2018లో ఎస్ఐగా ప్రమోషన్ మీద వచ్చి సిరిసిల్ల జిల్లాలో చేసిన తర్వాత 370 జీవోలో ఈ జిల్లాకు వచ్చిన. నా యొక్క నేపథ్యం ఏంటంటే నేను వాలీబాల్ స్పోర్ట్స్ మెన్, రాష్ట్రీయ స్థాయి క్రీడాకారుని. 4 చాలా రాష్ట్రానికి ఆడిన నేను వాలీబాల్. మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి నేను ఒక పేరు నేను. అదేవిధంగా స్పోర్ట్స్ కోటాలో నాకు జాబ్ వచ్చింది. ఇప్పుడు కూడా నా ఉద్దేశం ఏంటంటే మన పిల్లలను స్పోర్ట్స్మెన్గా తయారు చేయడం. తర్వాత ఒక 45 నేషనల్ పంపించిన వాలీబాల్లో. అథ్లెటిక్స్ పరంగా అయితే 10లలో పోతున్నారు. ఆర్చరీ పెట్టించిన సిరిసిల్లాలో. ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్కు చీఫ్ అడ్వైజర్గా ఉన్న వాలీబాల్ అసోసియేషన్ ఫౌండర్ సిరిసిల్ల జిల్లాకు. సర్వీస్ కొరకు ఇదంతా యువత చెడిపోతున్న దశలో ఒక నిర్ణయం తీసుకొని నాకున్న కళను పోనీయద్దు, మనం సర్వీస్ చేయాలని, పిల్లలను మంచిగా తయారు చేయాలని ఇప్పుడు నేను ఉన్న ప్లేసులలో కూడా ఈ గంజాయి డ్రగ్స్ మీద కూడా చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాను. 4 రోజుల కింద 16th నాడు ఒక మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన. ఎక్కడ ఉన్నా కూడా అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే నా లెవెల్లో నేను చేయగలుగుతున్న మన కులానికి మరి వేరే స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా చేయాలి కదా. నేను చెప్పేది ఆ లెవెల్లో కూడా మనం పెద్ద స్థాయిలో ఉన్న చేయగలుగుతాం. పోలీస్ ఆఫీసర్స్ అంటే ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ మనకి ఎవరితో అవసరం ఉంటుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అనారోగ్యం ఉంటే డాక్టర్ మాట్లాడుతున్నాడు, డాక్టర్ చేస్తున్నాడు. నా లెవెల్లో నేను చేస్తున్నా. రెవెన్యూనందుకు
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తులసి దామోదర కళ్యాణం మరియు కార్తీక వన భోజనాలు జిల్లా గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆధ్వర్యం ఏం తెలుస్తుంది అంటే ఈ ప్రోగ్రామ్తో మన కమ్యూనిటీలో ఎవరెవరైతే వృద్ధులు ఉన్నారో ఏం చేస్తున్నారు, మనకి ఎవరు ఉపయోగపడతారు, ఈ ప్రోగ్రాంతో ఈ మన కమ్యూనిటీ వారసత్వాన్ని కూడా మన పిల్లలకి ఇచ్చే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే అన్న సతీ సమేతంగా రావాలని ఆహ్వానించాడు. కొంతమందికి వీలు కాలేదు, అనుమతి లేకపోతే వీలు కాలేదు. రానందుకు మీ ఆహ్వానం అన్నింటినీ క్షమించాలి. అందరికీ కార్తీక మాస వనభోజన శుభాకాంక్షలు తెలుపుతూ ఇటువంటి ప్రోగ్రాంలు ఇంకెన్నో చేయాలని, దాంట్లో మా సహకారం కూడా తీసుకోవాలని మా అన్న ఫోన్ చేసినప్పుడు నేను సెలవును అందుకొరికి మొదటి నుంచి పార్టిసిపేట్ కాలేకపోయాను. మా మండలం నుంచి ప్రారంభం కూడా తక్కువగా ఉన్నది. తప్పకుండా నెక్స్ట్ టైం ఇంకెక్కువ గ్రాండ్గా చేసుకున్నాం అని తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా గౌడ సంఘం భద్ర కార్యదర్శి గారు. మాది పెద్దాపూర్ గ్రామం, పెళ్లి మండలం. నేను ఊరులో నియోజకవర్గ గౌడ సంఘం అధ్యక్షునిగా ఉన్నాను. అదేవిధంగా మా భార్య భావాన్ని సర్పంచ్ చేసింది, మా మెడమగ ఉంది. ముందుగా నా గౌడ కుల బాంధవులందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు, వనభోజనం శుభాకాంక్షలు. అదేవిధంగా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపేది ఏంటంటే, బ్రహ్మాండంగా మనందరినీ పిలిచి నిర్వహించడం జరిగింది. ఆ బీజీలో ఉన్న ఆయన కూడా ఆ బీజీలో ఉండి ఇంకా తేరుకోలేదు. వాస్తవంగా ఒక పెళ్లి చేస్తే ఎంత ఉంటుందో నేను కూడా ఒక బిడ్డ పెళ్లి చేసిన కాబట్టి నాకు కూడా అనుభవం ఉంది. వారు కూడా చాలా అంటే ఇబ్బందులకు గురయ్యారు, ఎందుకంటే టైం ఉండదు. అదేవిధంగా మీ గౌడ సంఘం యొక్క జిల్లా గౌడ సంఘం యొక్క వారి యొక్క కూతురు పెళ్లి వాస్తవంగా మా జిల్లాలో ఉన్న గౌడ సంఘం సభ్యులందరూ మా ఇంట్లో జరిగిన పెళ్లిగానే భావించాలని డాక్టర్ గారికి నేను సభకు మనందరి బాగోగులు, జిల్లాలో ఉన్నటువంటి గౌడ కుటుంబాల యొక్క బాగోగుల గురించి మీరు జిల్లాలో ఉండి ఆలోచిస్తున్నటువంటి విధానము చాలా మంచిది. దాన్ని మీరు కొనసాగించి ఈ సభ అదేవిధంగా మీరున్నటువంటి స్థానంలో ఉండాలని జగిత్యాల జిల్లా ఉన్నటువంటి గౌడ బిడ్డలందరూ కోరుకుంటున్నారు. ఆ కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా మీరెలాగో మేడం కూడా మీలాగే చాలా భావాలు, మంచి భావాలు ఉన్నటువంటి మేడం. ఎందుకంటే మేము దగ్గర నుండి చూస్తున్నాం. వారు కూడా మీకు అన్ని వేళ సపోర్ట్గా ఉంటూ ఏం చేసినా కూడా ముందుండి నడిపిస్తుంది. కాబట్టి మీ భార్య భర్తలు ఇంకా ముందు మంచిగా ఉండాలని, మంచి భవిష్యత్తులో మీ పిల్లలు మీరు మంచిగా ఉండాలని ఈ సభాపూర్వకంగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మా కుల బంధువులందరికీ, మనలో వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక స్మాల్ ఇంట్రడక్షన్ లాగా ఇద్దామనే ఉద్దేశంతో అందరినీ కూడా పిలవడం జరుగుతూ ఉన్నది. మరి స్టేజ్ పైన డాక్టర్స్ ఉన్నారు ఇద్దరు. మా వదినంలో మా పెద్దన్న ఇద్దరు జగిత్యాలలో ప్రముఖ వైద్యురాలు డాక్టర్ జయంతి గౌడ్ గారు ఇక్కడ మన స్టేజ్ పైన ఉన్నారు. లేడీ డాక్టర్గా మంచి పేరు తెచ్చుకున్నది. ఆమె దగ్గరికి చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడా ఆమె పేషెంట్లు కూడా ఉన్నారు. నేను డాక్టర్ జయంతి, హస్బెండ్ డాక్టర్ ఉదయ్ కుమార్ అనస్థీషియా. ఇక్కడే కరీంనగర్ మొత్తం, అంటే ఫాదర్ది లక్ష్మీపూర్, వాళ్ళది రాయటూరు. వేముల పెరుమాళ్ గారు తర్వాత హస్బెండ్ వాళ్ళకి కూడా మెట్కల్. మొత్తానికి చదువులన్నీ హైదరాబాద్లో అయినా కానీ మళ్ళీ మన సైడ్ ఉండాలి అని ప్రాక్టీస్ కోసం ఇటు వచ్చినాను.
20 years అవుతుంది ఆర్యన్ హాస్పిటల్ నాకు వచ్చిన సర్వీస్ అయితే చేస్తున్నామండి. కానీ అంటే లైక్ ఇట్లాంటి ఇనిషియేటివ్ తీసుకోవడం చాలా గ్రేట్. ఇప్పుడు మనం అన్ని చూస్తాం కదండి, రెడ్డి సంఘం, వెల్మ సంఘం వాళ్ళందరూ కలిసి ఉంటారు, మనం కూడా కలిసి ఉండాలి. కష్ట సుఖాలు, మంచి చెడు అందరు అంటే అందరం రిలేటెడే, కానీ కలవడానికి ఒక వేదిక ఉంటే మన వాళ్ళు ఇక్కడ కలిసిన మన వాళ్ళు అంటే అదొక బలం, ఒకరికొకరు తోడడాలి. ఇట్లాంటి సందర్భం ఇట్లా తీసుకురావడం మంచిది. ముందు ఇట్లా జరుపుకోవాలి. లైక్ పొజిషన్లో చేయగలిగిన పొజిషన్ స్థాయి ఉన్నప్పుడు 10 సంవత్సరాలు పూర్తయింది. 10 సంవత్సరాలకు ఈరోజు వనభోజన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి కార్తీక మాసం అంటే మా వచ్చిన మా పిల్లలకు కానీ మా కుటుంబ సభ్యులందరికీ కానీ తెలుసు. మేడం గారు కూడా ఇప్పుడే మనందరికి పరిచయం, సార్ ఇప్పుడే కూడా ఎవరికి పరిచయం చేయలేదు. మరి 10 సంవత్సరాలు గడిచింది. ఈనాటి కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరుపుకున్నడం ఇది గొల్లపల్లి కుటుంబానికే దక్కుతుందని నా యొక్క ప్రగాఢం. రెండోది ఏంటంటే ఈ ఖర్చు అనేది ఎవరి మీద సార్ ఎవరు వేయలేదు. ఎక్కడ కూడా మాకు ఈ 10 సంవత్సరాల జర్నీలో కూడా మాకు ఏ ఆపద వచ్చినా గిరి మాకు కావాలంటే చేసి పెట్టిన ఘనత కూడా చంద్రశేఖర్ గౌడ్ గారికి దక్కుతుందని నా యొక్క పాదాలు. యాక్చువల్లీ సార్ నాకు చాలా ఇన్స్పిరేషన్. స్కూల్లో ఉన్నప్పటి నుంచి నేను సార్ని చూస్తున్నాను. యాక్చువల్లీ డాక్టర్ అవ్వాలని అనుకోండి, సార్ చూసిన ఇన్స్పిరేషన్ అట్లా నాకు వీడియోస్ వచ్చేది. ఫస్ట్ ఎంబీబీఎస్ రాలేదు, ఎంబీబీఎస్ అంటే చాలా నచ్చింది. రాకుంటే సార్ అంటే ఫార్మసీ తీసుకుందామన్న సార్ని కలిసాను. బట్ సార్ అన్నారు వీడియోస్ చాలా బాగుంటుంది అంటే ఈ వేలో మోటివేట్ చేశారు. నేను సార్ వల్ల ఇలా మోటివేట్ అయ్యి ఒక ఇన్స్పిరేషన్ నేను సార్ థ్యాంక్ యూ సార్. గాయత్రి సార్ వల్ల బాలాజీ ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ. ప్రీవియస్ బిల్డింగ్లో ఉంది. ఈ సర్వీసెస్ వచ్చేసి మేము గత 5 సంవత్సరాల నుంచి ఇస్తున్నాము. డెంటల్ సంబంధించి మన గౌడ వాళ్ళందరికీ ఏ సర్వీసెస్ కావాలన్నా కూడా తక్కువ రేట్లో మనకి తగ్గట్టుగా చేస్తాము. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్. బిఎడ్ కంప్లీట్ చేశాను సార్. ఒక 7 years నేను వేరే స్కూల్లో పనిచేసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే విద్య అనేది చాలా మట్టుకు వ్యాపారం అయిపోయింది ఇవాళ రేపు. కొంతమంది మధ్యతరగతి వాళ్ళు వాళ్ళ పిల్లల్ని చదివించుకునేటటువంటి పొజిషన్లో వాళ్ళు లేరు. అట్లాంటి వాళ్ళ కోసం రిచ్ పీపుల్స్ ఎట్లా వాళ్ళ పిల్లలు చదివించుకుంటారు. కానీ నేనేం చేశానంటే విద్య అనేది వ్యాపారం కావద్దు అన్న ఉద్దేశంతో ఇప్పటి వరకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా నెక్స్ట్ ఎవరికైతే కంపల్సరీగా తెల్ల రేషన్ కార్డు ఉంటుందో వాళ్ళకు 50% ఫీజు కన్సెషన్ ఇస్తున్నానండి. అదేవిధంగా మన హౌస్ వాళ్ళకు 50% ఫీజు అనేది నేను ఇస్తున్నాను. నెక్స్ట్ ఇప్పటి వరకు నేను దాదాపు 13 బ్యాచెస్ 10th కంప్లీట్ చేశాను సార్. ఇది 14th బ్యాచ్. సో మన వాళ్ళకు మన గౌరవస్తులు కంపల్సరీగా నా స్కూల్ ఎప్పటికీ అందుబాటులో ఉంటుంది. అందరి మీ ఆశీస్సులు నాకు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ ఇచ్చే అవకాశం కలిగించినటువంటి అన్నయ్యకు వదినమ్మకు నుంచే సుపరిచితుని. సార్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా సారు సేవలు నేను మన గౌడ కులస్తులకు కావచ్చు మా ఊరి ప్రజలకు కావచ్చు ఇస్తూ ఉంటేనే నేను మొన్నటి తప్ప రాజకీయంలో రాణించి సర్పంచ్గా గెలవడం జరిగింది. మనము మన కులం మామూలుగా ఏం లేదు, రాష్ట్రంలో బలంగానే ఉంది. కానీ అంతా అనుకున్నంత ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం. ఈరోజు ఈ గవర్నమెంట్లో మన పిసిసి టిపిసిసి అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఒక కీలక పాత్రలో ఉన్న మన ప్రభాకర్ అన్న కావచ్చు, అట్లాంటి వాళ్లకు చేదోడు వాళ్ళని ఉంటున్న మన సారు చంద్రశేఖర్ గౌడ్ సార్, అట్లాంటి వాళ్ళు చాలామంది
వెనుక ఉన్నారు. కాబట్టి ఈసారి ప్రజలు కింది అంటే గ్రామాలలో ఫీల్డ్ లెవెల్ అరే రాష్ట్రంలో మీ గౌరవంలో నడుతుందిరా అనేటట్టుండి దాన్ని కొనసాగించడానికి ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా కొన్ని పటిష్టంగా చేసుకుందామని చెబుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన చంద్రశేఖర్ గౌడ్ సార్కు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ఈ కలయిక ఎంతో అనుభూతిస్తుంది. ఇది మొదటిసారి గౌరవనీయులు గౌరవ సంఘ అధ్యక్షుడు వారికి వచ్చిన ఆలోచన ఏంటంటే అన్ని అగ్ర కులాలు లేదా ఇతర కులాలు లేదా కమ్యూనిటీలు వారి వారి ప్రాంతాల్లో వనభోజనాలు ఏర్పాటు చేసుకొని ఆత్మీయ కలయిక ప్రేమ సంబంధాన్ని పెంపొందించుకోవడం, వాళ్ళ వ్యాపారాలను ఇంప్రూవ్ చేసుకోవడం, ఒకరినొకరిని అనుబంధాన్ని పెంచుకోవడం ద్వారా మనసులో ఐక్యత పెరుగుతుంది, అనుబంధం పెరుగుతుంది. ఆ యొక్క జాతి ఉన్నతికి వారంతా కృషి చేస్తారు. ఒక మంచి కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది గౌరవనీయులు గౌడ సంఘ అధ్యక్షుడు. ఇది మొదటిసారి. నేను కూడా మొన్నే నాకు ఫోన్ చేసి ఈ వనభోజనం కార్యక్రమం అనగానే నాకు మంచి ఆలోచన అన్నగారు, మీ ఆధ్వర్యంలో ఇతర జిల్లాల కంటే గౌడ సంఘం జగిత్యాల జిల్లా ఒక అద్భుతమైన పనిచేస్తుంది. ఎందుకు అంటే గతంలో అధ్యక్షులు ఉండేవారు, కానీ పేరుకే అధ్యక్షులు వారు ఆపదలో సంపదలో అంతగా విధిగా పట్టించుకునేవారు కాలేదు. కానీ ఒక జగిత్యాల జిల్లాలోని ఒక పెద్ద దిగుగా మనకి ఏదైనా శుభకార్యం అంటే మా గౌరవ అధ్యక్షులు ఉన్నారని వారిని ముఖ్యంగా ఆహ్వానించుకోవడం, వారి ద్వారా 10 మంది రావడం ఒక గొప్ప కలయిక. లేదు ఆరోగ్య సమస్యలో కూడా ఏదైనా పెద్ద సమస్య పడితే వారు ఎంఎస్ సర్జన్ అయినా ఇతర కార్యక్రమాలు అయితే ఇతర డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే గైడ్లైన్స్ ఇస్తారు, ఇక్కడికి వెళ్ళు. మన సంబంధం లేని విషయం వేరే స్కానింగ్ సెంటర్కి వెళ్ళాలి, 5-10 వేలు అడుగుతుందని అన్నకు ఫోన్ చేస్తే వెంటనే నాకు నా నెంబర్ కౌంటర్ మీద పోయి మాట్లాడించి చెప్తే 3,000 అంటే నాకు రాదు, నా ఎవరు వచ్చిన పేషెంట్ రోగికి 2,000 తగ్గినాయి. ఎందుకు తగ్గినట్టు మా పేషెంట్ అంటే స్కానింగ్ తీసుకోండి అని చెప్పడం. అంటే మనం ఐక్యంగా ఉండడంతో మనం బలపడుతూ మన బంధాన్ని పెంచుకుంటూ సహాయం పొందుతాం. దానికి నిదర్శనం ఇటువంటి కార్యక్రమాలే. ఇప్పుడు గౌరవనీయులు డాక్టర్ గారు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్న నాకు తెలియదు. ఈ కార్యక్రమం రావడంతో వారు పరిచయం అయింది. బీడీఎస్ డాక్టర్ గారు ఇంత తిరుగుతాం కానీ సందర్భం ఉంచుతాం రాలేదు. అంటే ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకోవడం ద్వారా మన ఐక్యత పెరుగుతుంది, బంధుత్వం పెరుగుతుంది, ఒకరినొకరు ప్రేమానురాగౌడ్ గారికి, అలాగే ఇంకా జిల్లాల నుంచి వచ్చిన మండల అధ్యక్షులు ప్రేమపట్నం సత్యనారాయణ గారు, శ్రీనివాస్ గారు, మారుతి గారు, మా మేనమామ మల్లేశన్ గౌడ్ గారు, మల్లేష్ అన్న, ఇంకా అందరూ కూడా మీరు మా శంకర్ అన్న వీళ్ళందరూ కూడా, కిషన్ అన్న వీళ్ళందరూ కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలు. ఇదంతా కూడా కార్తీక మాస వనభోజనాలు అనేది బేసికల్లీ ఒక షార్ట్ పీరియడ్లో నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక 15 రోజులు ఒక 20 రోజుల నుంచి ఒక ప్రణాళిక ప్రకారంగా చేస్తే అందరి ఇన్వాల్వ్మెంట్, మండల ఇన్వాల్వ్మెంట్ ఉంటే చేస్తే కొంచెం గ్రాండ్గా చేసేవాళ్ళం. బట్ నాట్లాగా తీసుకెళ్ళాలంటే టైంలో రేపటితోని అమావాస్య వస్తుంది, 21st డేట్తోనే కార్తీక మాసం అయిపోతుంది అని మన వాళ్ళు చెప్పడంతో లేదు ఒకరోజు ముందే చేద్దాము. బట్ ఇది ఒక ప్రణాళిక ఈసారి చేస్తే నెక్స్ట్ టైం నుంచి అది ఇది ఒక ఆనవాయితీగా మనందరం కూడా జిల్లా వైజ్గా చేసుకొని ఒక పునాది పడ్డట్టు అవుతుందనే ఉద్దేశంతో ఇంత షార్ట్ నోటీస్తో ఇవ్వడంతో కూడా ఈరోజు మనకందరూ కూడా 120-130 మంది వచ్చారు. అందరూ స్వామివారిని శివుడిని దర్శించుకున్నాం. అందరం కూడా ఏకదాటిగా మరి మన కౌండన్య మహర్షి బిడ్డలంగా మనం అందరం కూడా ఈరోజు అక్కడ శివాలయంలో అయ్యగారు ఒకటే గోత్రనామంతో కౌండన్య అని చెప్పుకుంటూ అందరి పేర్లు చదివించుకుంటూ అందరికీ ఆయురారోగ్యం ఇవ్వాలని చెప్తుంటే నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. అంటే ఇది రేర్ ఒకేషన్. మనం అందరం ఎవరి వాళ్ళం మన గోత్రనామాలు చెప్పుకొని ఎక్కడన్నా పూజలు చేసుకుంటాం. బట్ ఒక్కటేసారి ఇంతమంది మనం కలిసిమెలిసి ఒకసారి స్వామివారి సన్నిధిలో మనం అందరం శివభక్తులమే అందరం. సో ఆ శివభక్తులమే మన అందరం కూడా కౌండన్య అని చెప్పి మనందరి పేర్ల పైన పూజ చేస్తుంటే నిజంగా కూడా మంచి ఆనందాన్ని ఇచ్చింది. మరి ఈ కార్తీక మాసంలో మనమందరం కూడా ఇక్కడ వచ్చి భోజనం చేసుకోవడం, దీంట్లో డాక్టర్ జయంతి గారు కూడా కాంట్రిబ్యూషన్, ఇవి గిఫ్ట్స్ ఇవ్వడమే కావచ్చు, కొంచెం ఫ్లెక్సీలు కట్టడంలో రాజేందర్ కావచ్చు, రాఘగౌడ్ కావచ్చు, మా మామ
భాషమ్మ వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా కాంట్రిబ్యూషన్ ఉంది. వీళ్ళందరూ చేయబట్టి ఈ మాత్రం మనం అందరం కూడా సక్సెస్ఫుల్గా ఆగలిగాము. బట్ నా కోరిక ఏంటంటే నెక్స్ట్ ఇయర్ నుంచి వెళ్ళి ఇది ఒక ఆనవాయితీగా మనం చేసుకుందాము. ఈ చేసుకోవడంలో ఉద్దేశం కూడా ఏంటంటే మనకు ఫ్యామిలీస్ కలవాలి. ఎప్పుడైనా మనకు జెంట్స్ అందరం కూడా ఏదో ఒక స్టేజ్ పైన కలుస్తూనే ఉంటాం రెగ్యులర్గా. ఎక్కడో ఒకటి ఒక పొలిటికల్ దాంట్లో ఒక కూడా కులస ప్రోగ్రామ్ కలుస్తాం, కానీ ఫ్యామిలీస్ కలవాలి. నాకేంటంటే ఈసారి ఫ్యామిలీస్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరినీ ఫన్గా కల్పించి చేయించి వాళ్ళందరితో ఆటపాటలు ఆడిపోయాలనే ఉద్దేశం ఉంది. బట్ వెరీ షార్ట్ పీరియడ్ నోటీస్లో కాబట్టి మళ్ళీ కొందరు తొందరగా తాళాలకు పోయింది కాబట్టి కొందరు ఇదైపోయింది. బట్ నెక్స్ట్ టైం వీళ్ళ ప్లానెట్ ఇన్ లార్జెస్ట్ స్కేల్ ఎట్లుండాలంటే మన జగిత్యాల జిల్లాలో పెళ్లిగాని అమ్మాయిలు పెళ్లిగాని అబ్బాయిలు వాళ్ళందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇది ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఇక్కడ వాళ్ళు వచ్చి కార్తీక మాసంలో మనందరం కలుస్తున్నామంటే వాళ్ళందరూ కూడా వచ్చి మా అబ్బాయి ఉన్నాడు మా అమ్మాయి ఉన్నది అని చెప్పుకునే విధంగా మనం ఒక ప్లాట్ఫామ్ కూడా కల్పించాలని చెప్పేసి నాకైతే దృఢ సంకల్పంతో ఉన్నాను. నెక్స్ట్ టైం ఖచ్చితంగా దాని పరంగా నేను చేసుకుంటున్నాము, ముందుకు పోదాము. అలాగే రాజమౌళి అన్నట్టు ముందు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీటీసీ జెడ్పీటీసీ కూడా ఉన్నాయి. మనం ఖచ్చితంగా ఆ ప్రణాళిక కూడా మేము స్టార్ట్ చేసినాము. ఆల్రెడీ ఆనంద్ అన్న రిపీటెడ్గా నాకు చెప్తా ఉన్నాడు, తమ్ముడు టైం దగ్గరకు వస్తుంది మనం కమిటీ లేద్దామని అన్న అనుకున్నట్టుగా మేము అందరూ అనుకున్నట్టు కూడా డెఫినెట్లీగా ఒక కమిటీ రూపకల్పన చేసి ఆ సర్పంచులలో మన గౌడ్స్ అనేటువంటి ఎక్కడెక్కడ నిలబడ్డా కూడా వాళ్ళని గెలిపించుకునే ప్రయత్నం కూడా మా వంతు కూడా మేము కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇంత మంచి అవకాశం నా గౌడ కులస్తులు నా గౌడ కుల బాంధవులందరూ కూడా నాకు కల్పించినందుకు మీ అందరికీ కూడా సదా కృతజ్ఞతలు చేస్తుంది. మరి అట్లాంటి ఉన్నతమైన వ్యక్తి ఇక్కడికి రావడం కూడా మాకు కూడా సంతోషంగా ఉంది. ఒక్క నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈనాటి ఈ కార్తీక మాస వనభోజాలకు తమ్ముడు నేను ఫోన్ చేసి రావాల్సిందిగా చెప్పినారు. అయితే నాకు ఇప్పుడు నేను అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డే టైంలో ఎక్కువ అటెండ్ చేయడానికి కుదరదు కాబట్టి ఎనీ టైం వస్తానని చెప్పాను. దాంట్లో భాగంగా మనకి ఇవాళ సూటిగా చూసినట్టు మా రాజమౌళి అల్లుడు గారిని వారిదే ఉండే ఎవిడెన్సీ వల్ల లాస్ట్ మా ఇద్దరిది జరిగినాక ఇద్దరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషమైన దినము. ఇటువంటి కార్యక్రమాలు ముందు ఇంకా ఎన్నో చేసుకోవాలని మా తమ్ముడిని కోరుకుంటున్నాను. ఇంతకుముందు మన రాజమౌళి అల్లుడు గారు చెప్పినట్టు మన అందరం యూనిట్గా ఉంటే రోడ్స్ అందరూ యూనిట్గా ఉంటే ఒక రాష్ట్రాన్నే మనం చేంజ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇది ఎక్కడంటే మన దాంట్లో యూనిటీ లేకుండా పోతుంది కాబట్టి ఒకప్పుడు ఎక్కడ వేసినా ఏ నియోజకవర్గంలో వేసిన ఎంపీటీసీలు సర్పంచులు మన గౌడ్సే ఉంటుండే. అది ఇప్పుడు అట్లా కనబడట్లేదు. ఎందుకంటే మనలో యూనిటీ అనేది నశించిపోయింది. ఇంతకుముందు మెట్పల్లో నేను అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా అయినప్పుడు మన జిల్లా గౌడ సంఘం తరఫు నుంచి మన తమ్ముడు చంద్రశేఖర్ గారు నాకు సన్మానం చేయడానికి రావడం జరిగింది. అక్కడ కూడా ఈ విషయాన్ని ప్రస్తావించినాము. ఈ నియోజకవర్గాల వారిగా ఇన్ఛార్జ్ చేసి మన గౌడ్స్లందరినీ యూనిటీగా చేసి సర్పంచులు ఎంపీటీసీలు ఎక్కువ సంఖ్యలో తీసుకురావాలి. అలా తీసుకురావాలంటే మన గౌడ్స్ ఎక్కడైతే ఇద్దరు క్యాండిడేట్లు ఉంటారో మరి అక్కడ వారిని మనం సంధాయించి ఎవరైతే గెలిచే అవకాశం ఉంటుందో ఒకళ్ళకి అవకాశం ఇచ్చి గెలిపించుకుంటే మనకు ఈసారి కూడా ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లో గౌడ్స్ చాలా ముందుకు వెళ్తారని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా మనం తమ్ముడికి మరోసారి చెప్పేది ఏంటంటే కొద్దిగా శ్రద్ధ తీసుకుంటే ఇప్పుడు స్థానిక సంస్థ ఎలక్షన్లు ముంగట్టున్నాయి కాబట్టి మనం కమిటీ వేసి మండల వైజ్గా నియోజకవర్గాల వైజ్గా కమిటీ వేసి కొద్దిగా శ్రద్ధ తీసుకొని చేస్తే చాలా స్ట్రెంత్ అవుతుందని చెప్తున్నాం. అయితే ఇంతకుముందు ఈ కార్తీక వనమాస భోజనాలు అనేది ఎప్పుడు హైదరాబాద్లో మన గోపాతరం నుంచి జరుగుతుంటే ఈసారి మొట్టమొదటిసారిగా మన శేఖర్ తమ్ముడు ముందరికి వచ్చి చేసినందుకు చాలా సంతోషం. ముందుగా ఇది మొదటిసారి కాబట్టి కొద్దిగా సంఖ్య తక్కువ వచ్చినా మేము లేట్ వచ్చినందుకు సంఖ్య వెళ్ళిపోయింది. సరే ముందు పెద్ద ఎత్తున చేసుకుని అందరం ఐకమత్యంగా చేసుకోవాలా. మరి పూజా తప్ప కూడా ఇప్పుడు మన
రిటైర్డ్ సిఐ రాజమౌళి గారు చెప్పినట్టు తను చాలా విషయాలు చెప్పినాడు. మరి అవన్నీ అందరూ గమనించి మనం ఐకమత్యం నుండి ముందుకు పోవాలని పోలేకపోతున్నామా? ఈ సందిగ్ధంలో ఉంది. ఈ సందిగ్ధం ఎందుకో నాకు అర్థం కాదు. ప్రతిసారి ఎక్కడ పోయినా ఇదే పంచాయతీ గౌరవంతో. వాడు బయట అంటే గౌరవం దగ్గరికి పోడు, మళ్ళీ ఎవరి దగ్గరికి పోతాడు, పెద్దల దగ్గరికి పోయి పెద్ద కులముల దగ్గరికి పోయి అయ్యా పంచని కాళ్ళు మోపుతాడు, పని తీసుకుని వస్తాడు. మనోడు సర్పంచ్ ఉన్నా వారిని విలువ చేయరు, ఒక పదవిలో ఉన్నా విలువ చేయరు. కులపోలు యూనిటీ కావాలి. ఇంకెన్ని రోజులు? 79 సంవత్సరాలు అయింది మనకు స్వతంత్రం వచ్చి. ఈ స్వతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా ఎప్పుడు మనమే ధనిక వర్గం. వాస్తవంగా చెప్పాలంటే జగిత్యాలను తీసుకుంటే జగిత్యాల తర్వాతనే వెల్మాస్ ధనిక వర్గంలో సాయిగౌడ్ కానీ రాజగౌడ్ కానీ పెట్టింది పేరు మనకు. నిజామాబాద్లో బాలగౌడ్. వీళ్ళ తర్వాత మనకు వాళ్ళకి అప్పటి నుంచే రైవల్స్. ఈ జగిత్యాల నుంచే పుట్టింది. నేను హిస్టరీ తీసుకుంటే ఈ ప్రాంతంలో ఎక్కువ రోజులు పనిచేసే కనుక పెద్దవాళ్ళతో నేను ఇంటరాక్ట్ అయ్యాను. సాయిగౌడ్తో కానీ రాజగౌడ్తో కానీ బాగా అటాచ్మెంట్ ఉంటుంది నాకు. కాకతోటి బాగా రాజగౌడ్ గారితో కానీ సాయిగౌడ్తో కానీ చాలా పాత విషయాలు మాట్లాడేవారు. ఇప్పుడు గంటల పూటలే మాట్లాడుకునేవారు. రాజగౌడ్ కాకతోటి బాంబే కూడా పోవడం జరిగింది. చిన్న ఇష్యూ ఉంటే ఆ విషయం మీకు తెలియకపోవచ్చు. 94లో దట్స్ నాన్నగారు నేను రాజశేఖర్ గౌడ్ ఒకరి కలిసి ఒక బాంబే పోయి ఒక ఇష్యూ కంప్లీట్ చేసుకొని అంటే మాకు ఇంకేం పని 4-5 రోజులు ఇదే విషయాలు మాట్లాడుకోవడం. బిజినెస్, రెండోది మన కమ్యూనిటీ ఎలా ముందుకు పోవాలి, ఎలా పోతే బాగుంటుంది, మన పిల్లల్ని ఎలా చదివించాలి, ప్రజలు ఎట్లా చేయాలి, బిజినెస్ అంటే ఎట్లా ఉండాలి, ఇవన్నిటి మీద డిస్కషన్ జరిగేది. కొంతవరకు రాజశేఖర్ గౌడ్ సార్ బాగానే ప్రొటెస్ట్ చేసేవాడు. కానీ మన వాళ్ళని ఒక దగ్గరికి రావాలి. పెద్దవాళ్ళు ఉన్నారు. మన సమస్యలు ఉంటే ఏకలు పెట్టుకోవాలి. ఇక్కడ ఏం చేయాలి, రూరల్ ఏరియా ఏం చేయాలి, తాలూకా లెవెల్ ఏం చేయాలి, జిల్లా లెవెల్ ఏం చేయాలి, స్టేట్ లెవెల్లో ఏం చేయాలన్నది మన కమ్యూనిటీ మీద ఆధారపడతాడు. ఒక లీడర్ ఉన్నప్పుడు ఒకటే లీడర్ ప్రకటించాలి. అరే రాజమౌళి లీడర్ అంటే వారిపడే లీడర్ అంటే మన ఇంకోటి. ఇది ఒక మనకు వీక్నెస్. మనం ప్రకటించుకున్నప్పుడు మన కులంలో ఒక లీడర్ అన్నప్పుడు ఒకటే లీడర్, ఆ లీడర్ కింద పనిచేయాలి. అది లేకుండా మన వాళ్ళని విస్మరించి మనము ధనిక వర్గానికి మనం సపోర్ట్ చేయడం అనేది అది మర్చిపోవడానికి ప్రయత్నం చేయాలి. యూనిటీ కావడానికి ప్రయత్నం చేయాలి. మన వంతు మనం ఏం చేస్తున్నాం అనేది కావాలి. నీ వంతుకు నీకు ఏం చేయలేకపోయినా కానీ నువ్వు అతని వెనుక నడవడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళు ఏం చేస్తారు, కింద వంతుతారు, ఒకరిని పైకి ఎక్కుతారు. వాడు పైకి పోతా ఉంటే ఇంకోటి పైకి పోతాడు. కానీ మనదంటే అట్లా కాదు. ఒకటి పైకి పోతే కామెడీ గుంజెత్తాం. మనం అందుకే వీక్ అయ్యి నువ్వు ఎక్కడ చూసుకో, డబ్బు ఉన్నది ఒక గౌరవ చేతుల్ని. ఏ ఊళ్ళో తీసుకోండి, అప్పుడు కళ్ళు అమ్మితే మన ఇంట్లో పైసలు. ఎవడైనా మనల్ని నడపాలి. అప్పుడు ఆ కాలంలో మనమే 10 రూపాయలు దానం చేస్తున్నాం. ఈ సమస్య ఎందుకు ఏర్పడుతుందంటే నాయకత్వం. ఒక నాయకుడు అనేటోడు ముందుండి బాగా నడిపిస్తే ఆ నాయకత్వం బాగుపడతాడు. ఖర్చుకు భయపడతాం మనం. ఆ ఖర్చుకు భయపడకుండా పనిచేసినప్పుడే నాయకత్వ లగ్నాల కింద మనం పనిచేయడానికి ప్రయత్నం చేస్తాం. ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో బాగా సంపాదించుకొని ఉన్నారు. రాజకీయం కాస్ట్లీ, బాగా కాస్ట్లీ అంటే మామూలు కాస్ట్లీ కాదు. వాడు మీటింగ్ వేరే డబ్బులు కావాలి, తినడానికి డబ్బులు కావాలి, రాత్రి మందు తాగడానికి డబ్బులు కావాలి. కొంతమంది తాగకపోవచ్చు పెద్దవాళ్ళు. ఈరోజు జనరేషన్ అట్లా అలవాటు అయిపోయింది. నాకు వస్తే ఏమి ఇస్తావు, నా దగ్గరికి వెళ్తే ఏమి ఇస్తావు, మీ దగ్గరికి వస్తే ఏమి ఇస్తావు, ఇది కూర్చొని పెట్టుకొని కూర్చున్నాడు. అటువంటి లక్షణాలు రావు. మనలో పడ్డ రాజకీయ లక్షణాలు రావాలంటే మనం కొద్ది రోజులు సంతోషపడ్డాం. రాజశేఖర్ గౌడ్ ఎక్స్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆ సంతోషం కొద్ది రోజులే ఉంది. ఆ 5 ఏళ్ళు 4 ఏళ్ళే ఉండగలిగింది. అటువంటిప్పుడు మనం ఏం చేయాలంటే ఈ తరాన్ని ముందుకు తీసుకొచ్చినట్టయితే, ముందుకు తీసుకుపోయి మనం ముందు వెనుక నిలబడ్డట్టయితే అతను చేయగలుగుతాడు. మన కమ్యూనిటీకి ఏదైనా చేయగలుగుతాడు. రాను గీతా వృత్తి మొత్తం
అయిపోతుంది పోతుంది. ఇప్పుడు జనరేషన్ ఎవరు ఎక్కలేదు. దానికి ఆల్టర్నేటివ్ ఆలోచించాలి. బీహార్లో చిన్న చెట్లు ఉన్నాయి, కళ్ళు వస్తూ ఉంటాయి, మంచి కళ్ళు వస్తాం. అటువంటి వంగడాలు తీసుకొచ్చుకొని మనం పెంచుకున్నట్టయితే ఇప్పటి రాబో తరాలు, రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి, మీ అందరికీ గుర్తు చేసేది ఒక్కొక్క గ్రామం నుంచి ఒక్కొక్క ఉన్నట్టున్నది. అందరూ మల్లాపురం మండలం, సత్యనారాయణ, మిగతా మండలం నుంచి కూడా వచ్చిన మానవులు పోయినప్పుడు మన కులాన్ని ముందరేసుకోవాలి. ప్రతి విలేజ్ ఒకటే యూనిట్ తయారు. ఆ యూనిటీ పెద్ద మనుషులు ఇంతకుముందు పెద్దగౌడు ఉంటే ఆ పెద్దగౌడు చెప్పినట్టే హిందువు. ఆ శక్తి మళ్ళీ తీసుకురావాలి. ఆ శక్తి తీసుకొచ్చినట్టయితే మన లోపల రాజకీయ చేతన వస్తుంది. అప్పుడు మనం ముందుకు పోగలుగుతాం. మన జనాభా 40 లక్షలు, మన రాష్ట్రంలో 45 లక్షలు దాటింది. అటువంటిప్పుడు మనకి ఎన్ని సీట్లు రావాలి?